ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాన్ని పడి గాయ 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 అని అరుస్తూ ఉన్నారు. ఓ పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు. దేనికి? ఇంకో ఆయన మాట్లాడుతాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతాం అన్నాం. అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో ముసిపోయిందో దేనిపై వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేకపోతే ఇంకేదో ముక్కిపోయినవి వచ్చాయి. సరైన డబ్బులు పెంచున్నట్లయితే, మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. మళ్ళీ ఇంకో ఆయన పోతాడు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఏది టాయిలెట్ సరిగా లేదు, నీళ్లు సరిగా లేదు. 10 ఏళ్ళు మీరే కదా కట్టకుండా వదిలేసిన దాన్ని. అందుకే కదా మేము రాగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారు చేసి 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టి వీటికి కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం.